నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, అసలు శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా? ఎందుకంటే శ్రీచక్రం అంటే చాలా శక్తివంతమైనదిగా చూస్తూ ఉంటాము. అలాగే ఒకవేళ లేని వాళ్ళు కొత్తగా శ్రీచక్రం ఇంట్లోకి తెచ్చుకోవాలి అనుకుంటారు కొంతమంది, మా ఇంట్లో అంత బాగా జరుగుతుంది అని చెప్పేసి. అలా తెచ్చుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా? ఒక్కసారి ఇంట్లో పెట్టుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి? తప్పకుండా. శ్రీచక్రం అనేది అమ్మవారు. అమ్మ అనుగ్రహం ఉంటేనే మన ఇంటికి వస్తుంది, నేను నమ్ముతాను. అది మనం తెచ్చుకున్నాం అనేదానికంటే కూడా ఆవిడ అనుగ్రహం ఉంటే మన దగ్గరికి వస్తుంది, మనతో ఉంటుంది, ఆవిడ మన ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి అనే నమ్మకం నాకు ఎక్కువ. అంటే ఆలోచన రావాలంటే కూడా ఆవిడ అనుగ్రహం ఉంటుంది. ఓకే, ఆవిడ అనుగ్రహం ఉంటే అది మనకు వస్తుంది. జనరల్గా ఏంటంటే ఈ శ్రీచక్రం అనేది కానీ, శివలింగం అనేది కానీ, ఇవన్నీ కొనేంటి విగ్రహ రూపంలో ఉండేవి, యంత్ర రూపంలో ఉండేవి. ఇవన్నీ కూడా నియమాలు ఎక్కువగా ఉండేవి. ఇంత నియమాలు అంటే వీటికి నియమనిష్టలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మడి ఆచారం కూడా ఎక్కువే ఉంటుంది. దానికోసం చేసే సేవలు కూడా కరెక్ట్గా చేయకపోతే అది కాస్త ఇబ్బంది పడుతుంది. శ్రీచక్రం అనగానే ఒక రౌండ్లో తిరిగే శ్రీచక్రం ఇలా ఆపోజిట్ అయితే అది ఉగ్రరూపం. సో ఆ చక్ర త్రికోణాలు మంచిగా చూసుకుంటే ఆ త్రికోణాల్లో ఉన్న ఎనర్జీస్ మొత్తం మనకి పాజిటివ్ వచ్చి కాస్మిక్ ఎనర్జీ నుంచి మనకి ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అమ్మకి కోపం వస్తే ఇల్లు ఎలా ఉంటుందో మనకి జనరల్ తెలుసు. ఇప్పుడు అమ్మ నవ్వుతూ ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో అందరూ చక్కగా ఆనందంగా ఉండగలం. అమ్మ కోపం వస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఏదో ఒక విషాదం, బాధ, ఇబ్బంది ఉంటుంది. అలాగే శ్రీచక్రం అనగానే ఇక్కడ దేవతా రూపం కంటే అమ్మవారి రూపం, అమ్మ అనే రూపాన్ని చూసుకుంటే అమ్మని ఎంత బ్రహ్మాండంగా మనం చూసుకోగలం నమ్మకం ఉంటే తెచ్చుకోవచ్చు. అంటే నేను శ్రీచక్రం అనేది ఎందుకు వాడట్లేదంటే అమ్మని ఎందుకు వాడుతుంటే, నేను నా శ్రీ విద్య ఉపదేశంలోని నాకు ఫస్ట్ మా గురువుగారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎంత జాగ్రత్తగా నీ ఉపదేశాన్ని పాటిస్తావో అంతవరకు ఈ మంత్రం, ఈ శక్తి నీతో ఉంటుంది. ఏ రోజు దీన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తావో అది నేను తినేస్తుంది తర్వాత. అందుకే నేను దాని ప్రకారంగా నువ్వు ఒప్పుకుంటేనే తీసుకోన్నారు, అదే విధంగా తీసుకున్నాం. సో అందుకని మనకి ఎంతవరకు చేయగలం నమ్మకం 100% ఉంటేనే శ్రీచక్ర జోలికి వెళ్ళాలి. లేకపోతే ఆవిడ ఏ రూపంలో కొలిచినా ఆవిడ మనతో ఉంటుంది, ఇబ్బంది లేదు. శ్రీచక్ర రూపంలో కొలవాలి అనుకుంటే ఆవిడ అనుగ్రహం ఉండాలి మన మీద ఖచ్చితంగా. అలాగే మనకి ఆవిడకి ఉన్న అనుబంధం అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏంటంటే ఆవిడ చేయవలసిన పరిహారాలు కానీ, నియమాలు కానీ, పాటించవలసినవన్నీ కూడా జాగ్రత్తగా పాటించాలి. పాటిస్తాను నమ్మకం ఉంటేనే తెచ్చుకోవాలి. ఏదో సరదాగా తెచ్చేసుకుని పెట్టేసుకున్నాం, తర్వాత చేయలేకపోతున్నాం అని చెప్పి మళ్ళీ ఆవిడ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు మన అమ్మ నాన్న మనం వదులుకోం కదా, అంతే కదా. కష్టమో నష్టమో చూడాల్సింది. మన కడుపు వాళ్ళ కడుపు మనం పుట్టాం కనుక మన వాళ్ళు చూసారు కనుక మనం వాళ్ళు చూడాలి. అలాగే ఒక విగ్రహం ఇంటికి వచ్చినా, ఒక యంత్రం ఇంటికి వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని భరించి చూడగలగాలి. తెచ్చాక చాలా మంది చెప్తుంటారు నాకు, మేము ఇంట్లో శ్రీచక్రం పెట్టామండి, అప్పటి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మరి అని అంటారు. దానికి శ్రీచక్రానికి ప్రాబ్లం కాదు అక్కడ విషయం, మానసిక స్థితి. కొంతమంది శివలింగం తెచ్చుకున్నా, ఇంట్లో అభిషేకం చేస్తున్నా, నాకు అంతా బాగా జరిగింది అంటారు. ఇక్కడ వీళ్ళ మానసిక స్థితి. అంటే వీళ్ళు బాధ్యతగా ఎంత ప్రేమగా తెచ్చుకున్నా అంతే ప్రేమగా పాటించారు అనుకోండి, బాగుంటుంది. ఒకవేళ పాటించలేకపోతే అది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు యంత్రాలు మన ఇంట్లో పెట్టాలంటే ఖచ్చితంగా చేయవలసిన నియమాలు కొన్ని ఉంటాయన్న. ఇంట్లో పొద్దున్నే లేచి స్నానం చేసి స్టవ్ ముట్టుకోవాలి. ఖచ్చితంగా స్నానం చేయకుండా స్టవ్ ముట్టుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు. ఎప్పుడైనా మనకు ఇంట్లో బాగాలేనప్పుడు అది ఆ పరిస్థితి వేరు. కానీ మామూలుగా అయితే స్నానం చేసి స్టవ్ వెలిగించాలి. ఇంట్లో దీపం వెలిగించడం అంటే స్టవ్ వెలిగించడమే. దేవుడి దగ్గర దీపారాధన చేయాలి. ముందు ఇంత నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ప్రతిరోజు. అది ఏదైనా పెట్టచ్చు, మీ ఇష్టం. ఏం పెడతారు నైవేద్యం, ఏదో ఒక నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏంటి మనకుండే ఈ స్పీడ్ లోకంలాగా అందరూ స్పీడ్గా బిజీ అయిపోయి పొద్దున్నే రెడీ అయిపోయి ఆఫీస్లో పరిగెడుతున్నారు, ఎవరు బాక్స్ వాళ్ళు కట్టుకొని. దీపం పెడతారో తెలియదు, ఏ వారానికి ఒకసారి పెడుతున్నారు. కొంతమంది ఆదివారాలు పెడతారు, కొంతమంది శుక్రవారాలు పెడతారు, కొంతమంది గురువారాలు పెడుతుంటారు. రోజు దీపాలు పెట్టాలి. ఇళ్ళలో తగ్గిపోయాయి. అసలు దీపం పెడతారనే సంగతి కూడా చాలా మంది మర్చిపోయారు కూడా. ఏదో అకేషన్లో, పండగలకో, ఏదైనా గుళ్ళలోకి వెళ్ళాలనుకో చేస్తే తప్ప ఇంట్లో దీపాలు పెట్టడం పూజ చేయట్లేదు. దేవుడి పట్టాలు కూడా పెట్టుకోవట్లేదు. సో అందుకని శ్రీచక్రం అనగానే ఇక్కడ ఏంటంటే నియమాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా ఉండాలి, రోజు ఉండాలి. ఇంత నైవేద్యం ఉండాలి రోజు అండి. శుక్రవారం ఏదైనా ప్రసాదం చేసి వండి పెట్టి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి కొంచెం విశేషంగా.
రోజు పెట్టేది ఏం పెట్టినా పళ్ళు పెట్టినా, పానకం పెట్టినా, వడపప్పు పెట్టినా ఏంటి శుక్రవారం మాత్రం ఇంత పులిహోరో, ఇంత పరవాణమో, దద్దోజనమో అమ్మవారికి పెడుతుండాలి నైవేద్యం. ఇది చేయాలి. ఇది చేసి చక్కగా అమ్మవారికి కుంకుమార్చన ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. అయితే లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ మహాలక్ష్మి నమః అని చెప్పేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ మహాలక్ష్మి మంత్రం కానీ చదవాలి. చదివి అమ్మవారి దగ్గర కుంకుమ వేయాలి. ఖచ్చితంగా రోజు కుంకుమ వేయాలి. కుంకుమ లేకుండా అమ్మవారిని ఉంచకూడదు. కుంకుమ వేస్తూ పూజ చేసుకోవాలి. ఆ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత ఆ కుంకుమ మనం ధారణ చేసి బయటికి వెళ్ళాలి. ఈ నియమాలు ఖచ్చితంగా వీళ్ళు పాటిస్తే శ్రీచక్రాన్ని చక్కగా పెట్టుకోవచ్చు. అయితే ఇబ్బంది రోజు ఉన్నప్పుడు ఆ 3 రోజులు చేయట్లేదు అప్పుడు తలుపులు తాళం వేసినట్టుగా ఉండాలి గది. అలా ఉంటేనే పెట్టుకోవాలి శ్రీచక్రానికి. అంటే అటు నీడ కూడా పడద్దు. చాలా మంది తెలియక పెడుతుంటారు హాల్లో, అక్కడ కట్టెలు వేసేసి వెళ్ళిపోతూ నడుస్తుంటారు. అలా కాకుండా ఆవిడకి ఇక ఇబ్బంది వస్తున్నాయి అనగానే ఒక బాక్స్లో పెట్టి అది ఆ మూత వేసినట్టుగా ఉండాలి. ఎవరైనా మగవాళ్ళు స్నానం చేసి దీపం పెట్టాలి. సో ఈ పని చేయలేక చాలా మంది తీసేశారు విగ్రహాలని. ఇబ్బంది రోజులు ఉన్నప్పుడు కలుపుకోరు గనక పక్కన కూర్చోవాలి. సో కలుపుకునే ఇళ్లలో శ్రీచక్రాన్ని పెట్టద్దు. పెట్టడం వల్ల నష్టమే తప్ప మంచి జరగదు. అదే అమ్మవారిని పెట్టుకుంటే మంచి జరుగుతుందా, దానికి అది అందరికీ ఉండే సహజమైన దోషమే కదా, దానికి ఏంటి ప్రాబ్లం అంటే ఈ దోషాలన్నీ అయిపోయాకే ఇవన్నీ ఏంటంటే శ్రీచక్రం కానీ శివలింగం కానీ ఇవన్నీ ఏంటంటే మన 50 దాటాకే చేయమని చెప్పారు. అప్పుడు ఏ బాధ ఉండదు కాబట్టి ఏవి ఉండవు కనుక మీరు 50 ఏళ్ళు దాటింది ఇక మీరు ఆధ్యాత్మికంగా వెళ్ళండి. అంతవరకు మీకు ఉన్న బాధ్యతలు మీరు నెరవేర్చండి. అంటే మీ బాధ్యతలు ఏంటి, పిల్లలు ఉంటారు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పిల్లలకి ఆ పిల్లలు పుట్టిన పిల్లల్ని చూసుకోవడం, ఈ బాధ్యతలు. సో మనకి ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అంటే 50 దాటేకెళ్ళమని చెప్పారు, ముందేమని చెప్పలేదు. ఆధ్యాత్మికంలో ఉండమన్నారు, కానీ అదే జీవితాన్ని గడపాలి అనుకుంటే 50 దాటాక అదే జీవితం గడపాలి. ఉండడం వేరు, గడపడం వేరు. సో ఇప్పుడు ఉండడం ఏంటంటే భగవంతుడు అంటే భక్తి ఉండాలి, పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆచరణలో ఉండాలి. సో ఒక శ్రీచక్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. ఇవన్నీ చేయగలిగితేనే చేసుకోవాలి. లేని వాళ్ళు అమ్మవారిని చక్కగా రూపంలో దండం పెట్టుకుని దర్శించుకోవాలి. లేదు ఎవరైనా పిలిచి ఇచ్చారు గురువులు, అది అమ్మవారి అనుగ్రహం, మనం కాదని లేదని అప్పుడు ఖచ్చితంగా అలాగే చేయాలి. నియమాలు తెచ్చుకొని ఆవిడ వచ్చింది మన ఇంటికి, ఇంకా వచ్చినప్పుడు ఆవిడకి ఏం కావాలి చేయాల్సింది. ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వస్తే అతిథికి ఏం కావాలి పెడతాం, కానీ మనకేముందో పెట్టాం కదా. అంతే కదా, మనకున్న దాంట్లో గౌరవంగా పెడతాం. అలాగా అమ్మవారిని చూడాలి. కొంతమంది గురువులు ఇస్తారు, కొంతమంది గుళ్ళో ఇస్తారు. అమ్మాయి అమ్మ అని చెప్పేసి ఈ శ్రీచక్రాన్ని పూజ చేసుకుని చెప్పిస్తుంటారు. అలా ఇచ్చిన దాన్ని మనం ఏం చేయలేం. అంటే అమ్మవారు అనుగ్రహం కాదనకూడదు. అమ్మవారు అనుగ్రహం ఉంటేనే వచ్చింది మన దగ్గరికి. అసలు మన దగ్గర రావాలంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అలా వచ్చింది చక్కగా తీసుకొని ఆవిడని చక్కగా పూజిస్తే ఆవిడ అన్ని నిరీక్షేపాలన్నీ ఆవిడ చేస్తుంది. ఇక అందుకని చేయాలన్నమాట. అది చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.